మాతృదేవోభవ. ఇతిహాసములు నేర్పినావు అమ్మా, ఇతిహాసములు నేర్పినావు, కవితా హేళా విలాసంబునందితగాడే మొనగాడనంగ జగమంది కీర్తి కలిగించినావు. అమ్మా, ఇతిహాసములు నేర్పినావు, కవితా హేళా విలాసమునందు ఇతగాడే మొనగాడనంగ జగమంది కీర్తి కలిగించినావు. అతి దుఃఖమున మున్గు వేళ, అతి దుఃఖమున మున్గు వేళ జతవై ఆందోళనన్ బాపినావు. అతి దుఃఖమున మున్గు వేళ జతవై ఆందోళనన్ బాపినావు. ఇతరులు దైవములెందరున్న జననీ, ఇతరులు దైవములెందరున్న జననీ, ఏ పాటిని ముందటన్ జననీ, ఏ పాటిని ముందటన్. భోగి, సంక్రాంతి, కనుమ అనే 3 పండుగలకి దానికి తోడు ముక్కనుమ కూడా కలపడం వల్ల ఇది పెద్ద పండుగ అయింది. కాబట్టి 4 రోజుల పెద్ద పండుగకి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా. దీన్ని పెద్ద పండుగ అంటారు. ఏమిటి పెద్ద పండుగ? దీపావళి పండుగ పెద్ద పండుగ కాదా? ఇంకేవి పెద్ద పండుగలు కాదా అంటే 2 రకాల అర్థాలు ఉన్నాయి. 4 రోజుల పండుగ ఇది, అందువల్ల పెద్ద పండుగ. ఇంకా విశేషం, మన సంస్కృతిలో విశేషం, అన్ని జాతుల వారు కూడా పెద్దలకి తర్పణాలు ఇచ్చేటువంటి పండుగ ఇది. అందుకని పెద్ద పండుగ అంట. ఒక రకంగా పెద్దల పండుగ. బ్రాహ్మణులు అయితే మంత్రపూర్వకంగా ఆ తిథి నాడు పెద్ద 5-6 గంటల కార్యక్రమం చేసి తర్పణాలు ఇస్తారు. ఆ రోజు వారు భోజనాలు చేసేసరికి 4 అవుతుంది. దానికి దాని అపరాహ్నం అంట. కానీ మరి మిగిలిన వారందరికీ ఆ రోజుల్లో పూర్వం, ఇవాళంటే అందరికీ చదువులు ఉన్నాయి, అందరికీ నక్షత్రాలు రాసులు అన్నీ తెలుసు, అందరూ జాతకాలు చూపించుకుంటున్నారు, అందరికీ ఆ శ్రద్ధ కలిగింది. పూర్వం అందరికీ తెలిసేవి కాదు. అందువల్ల మరి వారి తల్లిదండ్రులు పోయిన వారికి ఏదైనా తర్పణం ఇవ్వాలి అంటే ఏ రోజు, అది ఎలా గుర్తుంటుంది? ఇప్పటిలాగా తేదీలు లేవు, అప్పుడు తిథులే లెక్క. ఈ జనవరి ఫిబ్రవరి అప్పుడు తెలియవు. పుష్యమాసం, మార్గశిర మాసం, పాల్గొన మాసం ఇవే లెక్క. ఇవేమో 60 ఏళ్ళకు ఒకసారి మారిపోతూ ఉంటాయి. ఏ మనిషికైనా చూస్తూ ఉండగానే 2 సార్లు ఆయన పుట్టిన సంవత్సరం 2వ సారి వస్తుంది. దాన్నే షష్ఠి పూర్తి అంటాం. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఎలాగంటే మన సంస్కృతిలో చేసిన ఏర్పాటు ఏమిటి అంటే, ఈ పెద్ద పండుగ నాడు, మకర సంక్రాంతి నాడు శుభ్రంగా ఒక అతిథిని పిలిపించి స్వయం పాకం కనుక ఇచ్చినట్లయితే, తండ్రి పేరు మీద, తల్లి పేరు మీద, పోయిన వారి పేరు మీద స్వయం పాకం కనుక ఇచ్చినట్లయితే అది వారికి ముడుతుంది ఖచ్చితంగా. అందరూ కలిసి ఆ రోజున చేయండి అన్నారు. అందుకని కూడా దీన్ని పెద్ద పండుగ అంటారు. నిజానికి 4 రోజుల పండుగ. అందులో మొదటి రోజు ఈవేళ భోగి. ఈరోజు ఉన్న విశేషం భోగి. ఏమిటి భోగి, ఏమిటి సంక్రాంతి, ఏమిటి కనుమ, అసలు దీంట్లో ఉండేటువంటి మానవీయ కోణం ఏమిటి అనేది ఇప్పుడు చూసి దాన్ని మన ప్రవర్తన ద్వారా పరివర్తన ఎలా పొందగలడానికి ఉపయోగించుకుంటామో ఆలోచన చేద్దాం. పగలు రేలును లేక బాధించు చలి జబ్బు భోగి మంటలలోన బుగ్గి కాగా, ఇంటింటి సౌభాగ్యమే దేశ భాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ. పశు పూజలో కూడా పశుపతి పూజనే కనుమన్న సంస్కృతి ఘనత చూప. పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడ. వచ్చే సంక్రాంతి 1000 ఏండ్ల వైభవమును తెచ్చే తెలుగింటి వాకిండ్లు తీరురగుచువిచ్చే. గొబ్బెమ్మలను త్రొక్కజొచ్చే గంగిరెద్దులు అయిననేమనరు అదే ముద్దు ఏమో, అయిననేమనరు అదే ముద్దో ఏమో. భోగి అంటే భోగాలను అనుభవించేవాడు అని ఒక అర్థం. భోగాలను అనుభవించేవాడు భోగి. ఇంకో అర్థం కూడా ఉంది. పాము పడగని కూడా భోగి అంట. పామునే అంటారు భోగి అని.
భోగము అంటే పడగ, భోగము కలిగినది భోగి. అంచేది భోగి అంటే పాము అని కూడా అర్థం. భోగాలు అనుభవించేవాడు అని అర్థం ఉండే భోగి మాటకి పాము అర్థం ఎందుకు ఉందండి? మనం అనుభవించే భోగాలన్నీ పాములు లాంటివి, ఎప్పుడు కాటేస్తాయో తెలియదు, అందుకని జాగ్రత్తగా ఉండమని అర్థం. ఐశ్వర్యం అనుభవించడం అంటే పాము పడగ నీడలో ఉన్నట్టు లెక్క. ఎప్పుడైనా పాము కాటేయచ్చు, పాము పడగ నీడని నమ్మడానికి వీల్లేదు. తాడి చెట్టు నీడనైనా నమ్మొచ్చు, తాడి చెట్టు నీడ ఉండేదే తక్కువ, అదే నిలకడగా ఉండదు. అదేనా పర్వాలేదు, ఇస్తే ఇస్తుంది నీడ, ప్రమాదం చెయ్యదు. పాము నీడ ఎటువంటిదంటే మనకి తెలియక పైన పాము పడగబడితే ఏదో నీడ అనుకుంటాం మనం, కానీ కాటేస్తే జీవితంలో కొన్ని శక్తులు అలాగే ఉంటాయి, మన పక్కనే ఉండి మన కాటేస్తాయి. అందుకని భోగి అంటే పాము అని అర్థం, భోగి అంటే భోగం అనుభవించేవాడు అని అర్థం. ఏ భోగాలు అనుభవిస్తున్నా సరే మనం పాము పడగ నీడలోనే ఉన్నాం. ఈ భోగాలు ఎప్పుడు పోతాయో తెలియదు అనేటువంటి జ్ఞానంతో ఉంటే నిరంతరం భగవన్నామస్మరణలో ఉంటాం, భగవద్ ధ్యానంలో ఉంటాం. అప్పుడు మనని కాటేయదలుచుకున్న పాముని భగవంతుడే నరికి వారేస్తాడు. అడ్డమేమీ లేదు అందులో. ఆ భగవన్నామస్మరణలో ఉన్నవాడికి మీద ఏమి కష్టాలు రాని, ఏమి నష్టాలు రాని, ఎవరు ఎటువంటి ఆయుధాలు విసరని ప్రహ్లాదుని కాపాడినట్టే మనని కాపాడతాడు. అందుకని అది దృష్టిలో పెట్టుకోవాలి. భోగి అంటారు. అందుకని పైగా ఇంకో అర్థం ఉంది, ఒక అర్థం ఉంది. భోగి అంటే ప్రిపరేషన్ డే, తయారయ్యే రోజు. హిందువుల పండుగల్లో ఉండే విశేషం ఇది, తయారయ్యే రోజు. అందుకే ప్రతి పండుగకి భోగి ఉంటుంది. వినాయక చవితికి ముందు రోజు భోగి, ప్రతిరోజు అంటారు భోగి. సంక్రాంతికి భోగి అని ప్రత్యేకంగా ఉంది, కానీ శ్రీరామనవమికి ముందు రోజు భోగి. ఆ రామనవమికి సందర్భించిన సామగ్రి తయారవ్వాలి కదా, పానకం తయారు చేయాలి అంటే ముందు నీళ్లు సంపాదించాలి, బెల్లం సంపాదించాలి, చెరుకుగొళ్ళ సంపాదించాలి, అల్లం కూడా సంపాదించాలి. బెల్లం కాదు, అల్లం కూడా సంపాదించాలి, మిరియాలు సంపాదించాలి, ఇవన్నీ తెచ్చుకోవాలి కదా. వినాయక చవితికి అయితే బోల్డ్ తయారీ ఉంటుంది. 21 రకాల ఆకులు తేవాలి, ఉండ్రాళ్ళు తయారు చేసుకోవాలి. అందులో మళ్ళీ శనగపప్పు ఉండ్రాళ్ళు, బెల్లం ఉండ్రాళ్ళు చాలా ఉంటాయి. ఇది భోగి తయారీ. అంటే మన పెద్దలు ఆచారం ఎలా పెట్టారు అంటే, పండగ చెప్పడంతో పాటుగా పండగకి ముందు రోజు భోగి కూడా పెట్టారు. తయారవడానికి ఓ రోజు పెట్టుకో ఖాళీగా, నిజానికి సెలవు ఆ రోజు ఇస్తే మంచిది, తయారవుతారు. పత్రికల వారు ఏ రోజైనా సెలవు అన్నారనుకో అర్థం ఏంటి, ఆ మర్నాడు పేపర్ రాదు, ఆ రోజు వస్తుంది. శివరాత్రి నాడు సెలవు అని ప్రకటిస్తారు. ఎప్పుడు ప్రకటిస్తారు? శివరాత్రి నాడు ప్రకటిస్తారు. అంచేది ఎప్పుడు పేపర్ రాదు, శివరాత్రి మర్నాడు రాదు, శివరాత్రి వస్తుంది పేపర్. అంచేది ఆ రోజు సెలవు ఇచ్చారు, ఉద్యోగస్తులు ఎవరో రారు కాబట్టి మర్నాడు పేపర్ తయారయ్యే అవకాశం లేదు అని అర్థం. అలాగే మన పెద్దలు మనకి నిజమైన సెలవు ఎప్పుడు ప్రకటించారంటే పండగకి ముందు రోజు. నువ్వు తయారవ్వాలి కదా, అన్నీ తెచ్చుకోవాలి కదా, బజార్కి వెళ్ళాలి కదా. ఇప్పుడంటే బజార్లో అన్నీ దొరుకుతున్నాయి. పూర్వం ఏం దొరికేవి? ఎక్కడికెక్కడ అడవులకు వెళ్ళాలి, అడవిలోంచి ఉసిరికాయ తేవాలి, సముద్రంలోంచి ఉప్పు తేవాలి. ఆ ఉసిరికాయలో ఈ ఉప్పు నంచుకోకపోతే పళ్ళు పులిసిపోతాయి. కానీ ఉసిరికాయ కావాలంటే అడవిలోకి వెళ్ళాలి, ఉప్పు కావాలంటే సముద్రం దగ్గరికి వెళ్ళాలి. ఈ ఉసిరికాయ ఉప్పు ఎవరైనా పట్టుకొచ్చి మన చేతిలో పడితే తినడం తేలిక. అందుకే కరతలామలకం అనే మాట వచ్చింది. ఎవరైనా మనకు అర్థం కాని విషయాన్ని బాగా అర్థమయ్యేలా తేలిగ్గా చెప్పారు అనుకోండి, కరతలామలకం చేశారండి అంటారు. అంటే అరిచేతిలో ఉసిరికాయ పెట్టినట్టుగా. అరిచేతిలో ఉసిరికాయ పెడితే ఏమిటి, ఉప్పు ఎక్కడది? ఉప్పు ఉసిరికాయ రెండూ పట్టుకొచ్చి ఆయనే పెట్టాడు. నువ్వు ఆప్ అన్నావు అంతే తేడా. ఈవేళ ఫోన్లో యాప్ అన్నట్టే ఉసిరికాయ ఆప్ అన్నావు అంతే తేడా. అంటే అడవికి వెళ్ళి ఉసిరికాయ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా, సముద్రానికి వెళ్ళి ఉప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా, రెండూ తీసుకొచ్చి ఎవరో మన చేతిలో పెడితే తినేయడం తేలిక కదా. అలాగే వేదం చదవకుండా, శాస్త్రం చదవకుండా, పురాణాలు చదవకుండా, ఏ గ్రంథాలు చదవకుండా మన ఇష్టం వచ్చిన మనం చదువుకుంటున్న ఇవాళ ప్రవచనకర్తల రూపంలో భగవంతుడు మనకి పంపించాడు అంటే అది మనకి అర్థలామలకం. మేము చదివి మీకు చెబుతూ ఉంటాం, మీరు అదృష్టవంతులు. అవన్నీ మేము చదువుతూ ఉంటాం, మీ జీవితానికి అన్వయించి చెబుతూ ఉంటాం. కనీసం ఆ అన్వయించుకుని చెప్పేటువంటి సమయంలోనైనా పూర్తి శ్రద్ధతో కనుక వింటే ఖచ్చితంగా ఏ జీవితంలోనూ దుఃఖం అనేది ఉండదు. నేను మీకు ఈ ప్రవచనం కారణంగా సంతానం కలుగుతారని, సంపద కలుగుతుందని, మీరు ఐశ్వర్యం పెరుగుతుందని, ఆయుర్దాయం పెరుగుతుందని ఇటువంటి పిచ్చి వాగ్దానాలు ఏమీ చెయ్యను. కానీ మీరు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగలిగేటువంటి స్థితి వస్తుందని నేను వాగ్దానం చేస్తాను ఖచ్చితంగా. ఇది వింటే మీకు ధైర్యం ఏర్పడుతున్నాను. జీవితాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి మనకి. ఆ ధైర్యం ఉంటే సంతోషంగా జీవించవచ్చు. ఏ మతమైనా, ఏ శాస్త్రమైనా మనకి నేర్పవలసింది రెండే. మూడో విషయం మనకు అక్కల్లా. బతికినంతకాలం ధైర్యంగా బతకాలి, వెళ్ళిపోయేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోవాలి. ఏ చివరి కోరికతో వెళ్ళిపోకూడదు. చివరే కోరిక. మళ్ళీ చివరి కోరిక ఏమిటి? చివరే కోరిక.
అంటే చివరి కోరిక అంటే ప్రత్యేకంగా ఉండదు. ఆ చివరే కోరిక కావాలి అంటే ఉన్న కొద్దిపాటి కోరికలు ఏమైనా ఉంటే ఈ లోపు ఏదో తీర్చేసుకోవాలి, దురాశలకి దుర్దశలకి పోకుండా తీర్చేసుకోవాలి. అందుకే మన పండగలో వాటిని తీరుస్తారు. ఎలాగా? పగలు రేలును లేక బాధించు చలి జబ్బు భోగి మంటలలోన బుగ్గిగాగా. భోగి పండుగ నాడు విశేషం ఏంటంటే ముందు రోజు రాత్రి 2 గంటలు దాటాక చలిమంట వేస్తా. అందులో ఏం వేస్తారు ఇప్పుడంటే ఏవో పట్టుకొచ్చి బారేస్తున్నారు, లారీ టైర్లు కూడా బారేస్తున్నారు. పూర్వం అలా కాదు. పాత కుర్చీలు, పాత పీటలు, పాత చెక్క సామగ్రి అందులో వేసేవారు ప్రతి ఇంట్లో. ఎందుకండి? ఒకటి చలిమంటలో ఏదో ఒకటి వేయాలి, వేయకపోతే ఎలా మండుతుంది? అందుకని ముందు భౌతికం. హిందువుల ఆచారాల్లో ఎప్పుడు భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 ఉంటాయి. భోగినాడు ముందు రోజు వేసే చలిమంటలో ఒక భౌతికమైన ప్రయోజనం ఏమిటంటే చెక్కలవి ఉంటే కానీ మరి చలిమంట ఉండదు కదా, వెయ్యాలి కదా. అందుకని ఏదో పాత చెక్కలన్నీ వదిలించుకుంటే వదిలిపోతుంది, ఆ చెక్కలతో అది మండుతుంది. ఇది భౌతికం. మానసికం ఏమిటంటే ఈ చలిమంట వేసినప్పుడు మీరు గమనించండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ చలికాలంలో హేమంత ఋతువులో పుష్యమాసంలో వస్తుంది. ఇది పూర్ణిమ, ఇవాళ పూర్ణిమ కూడా ఇంకా అది పూర్ణిమ సందర్భంగా వస్తుంది ఇంచుమించుగా. ఇది ఎప్పుడు కూడా రేపటి నుంచి ఇక సంక్రమణం, దక్షిణాయనం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది, మకర సంక్రమణం అంటారు. ఈ కాలంలో చలి విపరీతంగా ఉంటుంది. కానీ భోగి మంట వేస్తున్నారు అనగానే ఎంత ఏసీలు అవుతుందని ఇటువంటి పిచ్చి వాగ్దానాలు ఏమీ చెయ్యను. కానీ మీరు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగలిగేటువంటి స్థితి వస్తుందని నేను వాగ్దానం చేస్తాను ఖచ్చితంగా. ఇది వింటే మీకు ధైర్యం ఏర్పడుతున్నాను. జీవితాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి మనకి. ఆ ధైర్యం ఉంటే సంతోషంగా జీవించవచ్చు. ఏ మతమైనా ఏ శాస్త్రమైనా మనకి నేర్పవలసింది 2. 3వ విషయం మనకు అక్కల్లా. బతికినంతకాలం ధైర్యంగా బతకాలి, వెళ్ళిపోయేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోవాలి. ఏ చివరి కోరికతో వెళ్ళిపోకూడదు. చివరే కోరిక. మళ్ళీ చివరి కోరిక ఏమిటి? చివరే కోరిక. అంటే చివరి కోరిక అంటే ప్రత్యేకంగా ఉండదు. ఆ చివరే కోరిక కావాలి అంటే ఉన్న కొద్దిపాటి కోరికలు ఏమైనా ఉంటే ఈ లోపు ఏదో తీర్చేసుకోవాలి, దురాశలకి దుర్దశలకి పోకుండా తీర్చేసుకోవాలి. అందుకే మన పండగలో వాటిని తీరుస్తారు. ఎలాగా? పగలు రేలును లేక బాధించు చలి జబ్బు భోగి మంటలలోన బుగ్గిగాగా. భోగి పండుగ నాడు విశేషం ఏంటంటే ముందు రోజు రాత్రి 2 గంటలు దాటాక చలిమంట వేస్తా. అందులో ఏం వేస్తారు ఇప్పుడంటే ఏవో పట్టుకొచ్చి బారేస్తున్నారు, లారీ టైర్లు కూడా బారేస్తున్నారు. పూర్వం అలా కాదు. పాత కుర్చీలు, పాత పీటలు, పాత చెక్క సామగ్రి అందులో వేసేవారు ప్రతి ఇంట్లో. ఎందుకండి? ఒకటి చలిమంటలో ఏదో ఒకటి వేయాలి, వేయకపోతే ఎలా మండుతుంది? అందుకని ముందు భౌతికం. హిందువుల ఆచారాల్లో ఎప్పుడు భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 ఉంటాయి. భోగినాడు ముందు రోజు వేసే చలిమంటలో ఒక భౌతికమైన ప్రయోజనం ఏమిటంటే చెక్కలవి ఉంటే కానీ మరి చలిమంట ఉండదు కదా, వెయ్యాలి కదా. అందుకని ఏదో పాత చెక్కలన్నీ వదిలించుకుంటే వదిలిపోతుంది, ఆ చెక్కలతో అది మండుతుంది. ఇది భౌతికం. మానసికం ఏమిటంటే ఈ చలిమంట వేసినప్పుడు మీరు గమనించండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ చలికాలంలో హేమంత ఋతువులో పుష్యమాసంలో వస్తుంది. ఇది పూర్ణిమ, ఇవాళ పూర్ణిమ కూడా ఇంకా అది పూర్ణిమ సందర్భంగా వస్తుంది ఇంచుమించుగా. ఇది ఎప్పుడు కూడా రేపటి నుంచి ఇక సంక్రమణం, దక్షిణాయనం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది, మకర సంక్రమణం అంటారు. ఈ కాలంలో చలి విపరీతంగా ఉంటుంది. కానీ భోగి మంట వేస్తున్నారు అనగానే ఎంత ఏసీలు పెట్టుకుని, ఏసీలు లేకుండా ఏదో పడుకున్న వాళ్ళు కూడా, హీటర్లు పెట్టుకుని పడుకున్న వాళ్ళు కూడా కిందకు వచ్చి చలిమంట కాగుతారు. మానసికమైన అనుభూతి. మనం చలికి ఎన్ని రకాల హీటర్లు ఉపయోగించినా కలగనటువంటి అనుభూతి, ఉపశమనం చలిమంట దగ్గర కూర్చుంటే కలుగుతుంది. అందుకని ఒక మానసిక అనుభూతి. ఆధ్యాత్మికం ఏమిటో తెలుసా? ఇందులో పాత వస్తువులన్నీ వదిలించుకో, ఊరికే మమకారం పెంచుకోక. మా తాత కుర్చీ, మా మామ పీట అని పట్టుకుని వేళ్ళాడకు. ఊరికే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవన్నీ దేనికి? ఇక్కడ అటక మీద పెట్టేవారు పూర్వం. అటకలన్నీ అలాగే ఉండి ఇప్పుడు కూడా తక్కువేం కాదు. విల్లాలు, అపార్ట్మెంట్లు కట్టించోట అటకలు చాలా పెద్ద ఉంటాయి. ఎంత పెద్ద ఉంటాయంటే స్వర్గం నుంచి దేవేంద్రుడు దాంట్లోకి దూరాలు కానీ మనం ఎక్కలేం. ఏనిచ్చినా సరిపోదు, ఎందుకంటే ఏమీ తీయం కదా అంటారు. ఇదో తప్పు. తీయనప్పుడు అటక ఎందుకంటే పని లేక సామాన్ అవతల బారేక తీయాలి. అటకలన్నీ తీయాలి, నెలకోసారి తీయాలి, దులపాలి, దులిపించాలి, లేకపోతే మళ్ళీ సామాను అక్కడ పెట్టాలి. పెడితే ఏమవుతుందో తెలుసా? ఏది అనవసరమైన సామానో తెలుస్తుంది, ఏళ్ల తరబడి దేన్ని పెట్టుకున్నామో తెలుస్తుంది. కొంపదీసి దాన్ని మన సామాను పెట్టడం కంటే ముందే అందులో పాము చేరితే తెలుస్తుంది. అటకలు తీయాలి. చాలా మంది అపార్ట్మెంట్లు, చాలా విల్లాలు అందంగా తయారు చేయించుకుని బ్రహ్మాండంగాను ఈ అటకలు మొత్తం మూసేసి అందమైన తలుపులతో మూసేసి మళ్ళీ అసలు తీయరు, దులపరు, అందులో ఏముందో చూడరు. ఇది ఎందుకో తెలియదు, జస్ట్ ఫర్ షో.
ఈ షో వ్యవహారం పోయి జీవితంలో సహజంగా మనం బతకాలి అంటే అటకలు తీయాలి. ఒకవేళ అటకలు తీయాల్సిన అవసరం లేదు, సామాన్లు ఏవి లేవు అంటే అటకలు పెట్టుకో, అక్కడ గోడ పెట్టుకో, అక్కడ గోడ పెట్టుకో. అటక మీద సామాన్లు వీళ్ళంతా తగ్గించడానికి భోగి పండుగ పాత కుర్చీలు, పాత చక్రాలు, పాత సామాను అందులో ఇందులో ఆధ్యాత్మిక ఏమిటో తెలుసా? పాత జ్ఞాపకాలు కూడా దగ్ధమైపోవాలి, అప్పుడే జీవితం బాగుంటుంది ఖచ్చితంగా. అది భోగి పండుగ సారాంశం. పాత జ్ఞాపకాలు కూడా దగ్ధమైపోవాలి. మనం చాలా మంది ఎందుకు బాధపడుతూ ఉంటాం, కక్షలతో రగిలిపోతూ ఉంటాం, ఆందోళనలు పెంచుకుంటాం, షుగరు బీపీలు తెచ్చుకుంటాం అంటే పాత జ్ఞాపకాల కారణంగా. ఎవరి దృష్టి వర్తమానం మీద ఉండదు, గతం మీద ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, నీకు ఎందుకు గోలంతా? ఇప్పుడు ఏం చేస్తావు? దాన్ని మారుస్తావా? మార్చలేనప్పుడు దాని గురించి చర్చించకూడదు, మాట్లాడకూడదు. అవే మనుషు ఆ జ్ఞాపకాల మనిషిని పీకేసి లాగేసి మనిషిని నశింపజేస్తే చివరి గుండెపోటుకు కారణం. ఇంకొంతమంది ఉంటారు గతం కాదు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఇంకా ఇంట్లో పిల్ల 8వ తరగతి చదువుతుంది, దాన్ని చదువుకోనివ్వరు. ఇది డాక్టర్ అవ్వాలని, ఇది డాక్టర్ అవ్వాలని. అవ్వదు, పేషెంట్ అవుతుంది. నీకేంటి అభ్యంతరం? పిల్లల మీద ఎప్పుడు ఆశయాలు రుద్దకూడదు, ఆలోచనలు రుద్దకూడదు. పిల్లలు చాలా విపరీతమైన టెన్షన్లో ఉన్నారు. పోగినాడు ఏ చలిమంట కాగుతున్నావో ఆ చలిమంట మీదే నీ దృష్టి అంతా ఉంటే ఆ వెచ్చదనాన్ని అనుభవిస్తే వర్తమానాన్ని ఆస్వాదించడం అర్థమవుతుంది. ఇంటింటి సౌభాగ్యమే దేశ భాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ. ప్రతి ఇంటి భాగ్యం సౌభాగ్యం కలిపితే దేశ భాగ్యం అవుతుంది. దేశం అంటూ ఎక్కడా లేదండి, మీరు గమనించండి. సమాజం అంటాం మనం చాలా మంది. ఏదైనా జరిగితే సమాజంలో మార్పు రావాలండి, సమాజం ఎక్కడుందో చూపించండి దయచేసి. సమాజం అని ఏదైనా ఒక బిల్డింగ్ ఉందా? సమాజం అని ఏదైనా ఒక వీధి పేరా? సమాజం అంటే ఎవరండి? మిత్రమా, నువ్వు నేను కలిపితే లోకం, నిన్ను నేను కలిపేదే శ్లోకం. అదే ప్రవచనం. నువ్వు నేను కలిపితే లోకం, నిన్ను నన్ను కలిపేది శ్లోకం. సమాజం అంటే నువ్వు నేను. ఇక్కడ ఇన్ని వేల మంది జనం కనపడుతున్నారు. ఇది సమాజం కాదా? ఇది మార్పు ఉంటే, ఇందులో మార్పు ఉంటే సరిపోదు. ఇంకెక్కడ సమాజం? మనం తప్పించుకుందుకు మాట్లాడుతూ గొప్ప మాట ఏం మాట్లాడతావంటే సమాజంలో మార్పు రావాలి. ఎవరా సమాజం? ఎక్కడదా సమాజం? నువ్వు నేను కలిపితేనే కదా. నువ్వు మారడం. కానీ సంక్రాంతి పండుగ ఏం చెబుతుందంటే, మీరు గమనించండి, ఇంటి ముందు ముగ్గులేస్తారు, అందులో రథం ముగ్గు వేస్తారు బ్రహ్మాండంగా. ఆ రథం తాడు పక్క ఊరు వరకు వేస్తారు సరదాకి. ఈ తాడు వేసుకుంటూ అలా తాడు ముగ్గు రూపంలో పేలుకుంటూ వెళ్ళిపోయిన భార్యను వెతుక్కుంటూ భర్త కూడా పెడతాడు ఆ ఊరు. మా ఆవిడ ఎక్కడున్నట్టు, ఎందుకంటే ఈవిడ తాడేసుకుంటూ వెళ్ళిపోయింది పక్కకి. అంటే అంతంత పొడుగు రథం వేస్తారు కదా. అవన్నీ పోటీలు కూడా పెడతారు కదా, సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెడతారు. ఎందుకంటే ఉద్దేశం ఆ రథం మామూలు రథం కాదమ్మా, భారతీయ సంస్కృతికి ప్రతీకైన త్యాగానికి రథం. అది బలిచక్రవర్తి రథం. దానికి సారథి ఎవరో తెలుసో? ఆశ్చర్యం. అర్జునుడికి ఎవరు సారథ్యం వహించారో బలిచక్రవర్తికి కూడా వారే సారథ్యం వహించారు. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ఆ బలిచక్రవర్తి రథానికి సారథి. సంక్రాంతి నాడు రథం ముగ్గు వేస్తే బలిచక్రవర్తి శ్రీమన్నారాయణమూర్తి ఇద్దరూ కలిసి మన ఇంటికి వస్తారు. ఏమిటి బలిచక్రవర్తి ప్రత్యేకత? గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అందరూ ధనవంతులే ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు కూడా ఎవరూ ఉండరు, అనుమానం ఏం లేదు. అందుకని చెబుతున్నా, దానం. మన ధనం బాగుండాలి, కాపాడుకోవాలంటే దానం చేయాలి. నెలాదాయంలో ఇంత శాతం దానం చేయాలని లెక్క రాసి పెట్టుకుని మరీ చేయాలి. అన్ని విధాలా మనని కాపాడేటువంటిది దానం మాత్రమే. ఉపార్జితానాం విత్తానాం త్యాగయేవకి రక్షణం తటా గోదర సంస్థానం పరివాహయివాంభస. బాగా కోట్లు సంపాదిస్తున్నాం ఈవేళ రకరకాల వ్యాపారాలు చేసి. అందరూ ఒక్కటే గమనించాలి, ఉపార్జితానాం విత్తానాం త్యాగయేవకి రక్షణం. సంపాదించిన డబ్బు నిలబడాలంటే త్యాగం చేయమన్నారు. అదేంటంటే త్యాగం చేస్తే అయిపోతుంది కదా, ఎలా నిలబడుతుంది అంటారు. నీ తిండి మానేసి, ఇల్లు కట్టుకోవడం మానేసి, ఈ కుటుంబ సభ్యుల భోగాలు మానేసి త్యాగం చేయమని చెప్పలా. త్యాగం వేరు, దానం వేరు, గమనించాలి. దానం అంటే మనకున్న దాంట్లో ఎక్కువగా ఉన్నదాన్ని ఇతరులకు ఇవ్వడం. త్యాగం అంటే రావలసిన దాన్ని మానుకోవడం, రావలసిన దాన్ని వదులుకోవడం త్యాగం చెయ్యాలి. అంటే మనం కోట్ల లాభాలు ఆశించకుండా ఏ వ్యాపారం చేసినా మన కుటుంబం గడవడానికి అవసరమైన లాభం మాత్రమే వేసి ముగ్గులేస్తారు. అందులో రథం ముగ్గేస్తారు బ్రహ్మాండంగా. ఆ రథం తాడు పక్క ఊరు వరకు వేస్తారు సరదాకి. ఈ తాడేసుకుంటూ అలా తాడు ముగ్గు రూపంలో పేలుకుంటూ వెళ్ళిపోయిన భార్యను వెతుక్కుంటూ భర్త కూడా పెడతాడు ఆ ఊరు. మా ఆవిడ ఎక్కడున్నట్టు, ఎందుకంటే ఈవిడ తాడేసుకుంటూ వెళ్ళిపోయింది పక్కకి.
అంటే అంతంత పొడుగు రథం వేస్తారు కదా, అవన్నీ పోటీలు కూడా పెడతారు కదా, సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెడతారు. ఎందుకంటే ఉద్దేశం ఆ రథం మామూలు రథం కాదమ్మా, భారతీయ సంస్కృతికి ప్రతీకైన త్యాగానికి రథం, అది బలిచక్రవర్తి రథం. దానికి సారథి ఎవరో తెలుసా? ఆశ్చర్యం. అర్జునుడికి ఎవరు సారథ్యం వహించారో బలిచక్రవర్తికి కూడా వారే సారథ్యం వహించారు. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ఆ బలిచక్రవర్తి రథానికి సారథి. సంక్రాంతి నాడు రథం ముగ్గు వేస్తే బలిచక్రవర్తి శ్రీమన్నారాయణమూర్తి ఇద్దరూ కలిసి మన ఇంటికి వస్తారు. ఏమిటి బలిచక్రవర్తి ప్రత్యేకత? గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అందరూ ధనవంతులే ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు కూడా ఎవరూ ఉండరు, అనుమానం ఏం లేదు. అందుకని చెబుతున్నా, దానం. మన ధనం బాగుండాలి, కాపాడుకోవాలంటే దానం చేయాలి. నెలాదాయంలో ఇంత శాతం దానం చేయాలని లెక్క రాసి పెట్టుకుని మరీ చేయాలి. అన్ని విధాలా మనని కాపాడేటువంటిది దానం మాత్రమే. ఉపార్జితానాం విత్తానాం త్యాగయేవకి రక్షణం తటా గోదర సంస్థానాం పరివాహయవాంభస. బాగా కోట్లు కోట్లు సంపాదిస్తున్నాం ఇవాళ రకరకాల వ్యాపారాలు చేసి. అందరూ ఒక్కటే గమనించాలి, ఉపార్జితానాం విత్తానాం త్యాగయేవకి రక్షణం. సంపాదించిన డబ్బు నిలబడాలంటే త్యాగం చేయమన్నారు. అదేంటంటే త్యాగం చేస్తే అయిపోతుంది కదా, ఎలా నిలబడుతుంది అంటారు. నీ తిండి మానేసి, ఇల్లు కట్టుకోవడం మానేసి, ఈ కుటుంబ సభ్యుల భోగాలు మానేసి త్యాగం చేయమని చెప్పలా. త్యాగం వేరు, దానం వేరు, గమనించాలి. దానం అంటే మనకున్న దాంట్లో ఎక్కువగా ఉన్నదాన్ని ఇతరులకు ఇవ్వడం. త్యాగం అంటే రావలసిన దాన్ని మానుకోవడం, రావలసిన దాన్ని వదులుకోవడం త్యాగం. త్యాగం చెయ్యాలి అంటే మనం కోట్ల లాభాలు ఆశించకుండా ఏ వ్యాపారం చేసినా మన కుటుంబం గడవడానికి అవసరమైన లాభం మాత్రమే వేసుకుని చేస్తే ప్రతి వ్యాపారి బ్రహ్మజ్ఞాని కిందే లెక్క, అనుమానం వెళ్ళేది. వ్యాపారం తప్పని ఎక్కడా హిందూ సంస్కృతి చెప్పరా. పశు పూజలో కూడా పశుపతి పూజనే కనుమన్న సంస్కృతి ఘనత చూప. కనుమనాడు పశువుల్ని పూజిస్తా, ఎద్దుల్ని, గుర్రాల్ని, గాడిదల్ని కూడా పూజిస్తారు, అవి కూడా పశువే. ఇవన్నీ గమనించండి. ఏమిటో సంస్కృతి ఎంతసేపు ఏదో గుడి నమ్మకాలతో వెళ్ళిపోవడం కాదు. ఎందుకు పూజిస్తారు? పైగా వేటిని పూజిస్తున్నారు? కుక్కను పూజించరు, కనుమనాడు కుక్కను పూజించరు, బలిని పూజించరు, అవి జంతువులే కదా. పిల్లిని పూజించరు, కుక్కను పూజించరు, పిల్లిని పూజించరు, ఎలకను పూజించరు. గుర్రాన్ని, ఏనుగుని, ఎద్దుల్ని, ముఖ్యంగా రైతులు ఎద్దు, ఆవు, గేదె, దొన్నపోత అన్ని ఎద్దుగా అనుకోకండి, కేవలం ఆవే అనుకోకండి, అన్ని. ఎందుకో తెలుసా? ఇవన్నీ మానవులకి వాహనాలు. అందుకే కనుమనాడు ప్రయాణం చేయొద్దన్నారు. ఎందుకని? ప్రయాణం చేస్తే ఏం చేస్తాం? దాన్ని దెబ్బేస్తాం, నడో నడో అన్న దెబ్బేస్తాం. నువ్వు ఆ రోజే పూజిస్తావు, ఆ రోజే దెబ్బేస్తావు, బుద్ధుందా? ఎవరైనా రిటైర్ అయిన మాస్టర్కి ఆ రోజే ఆయనకి సన్మానం చేసి, ఆ సన్మానం అవగానే మీరు సర్వీసులో ఉండగా నేరం చేసేటండి, ఇదిగో అరెస్ట్ ఆర్డర్ వచ్చింది, పోలీసులు ఉన్నారంటే ఏమైపోతాడు ఆయన? ఓ రోజు వెనకాల చేయొచ్చు కదా అరెస్ట్. ఆ రోజే సన్మానం చేసి ఆ రోజే అరెస్ట్ అంటే అలాగే పశువుల్ని మనం కనుమనాడు పూజ చేసి, పసుపు రాసి, కుంకుమ రాసి, దండ వేసి, నానా హడావుడు చేసి, మళ్ళీ దాన్నేమో అత్తారింటికి వెళ్ళడానికి బండి కట్టేసి, అప్పట్లో అవే కదా మరి, 2 ఏళ్ల బళ్ళు, గుర్ర బళ్ళే ఉన్నాయి, ఏమున్నా కనుక కట్టేసి దాన్ని చెదగొట్టేస్తే అదేమనుకుంటుంది? పొద్దున్న దండ వేసాడు, సాయంత్రం దండిస్తున్నాడు, పొద్దున్న దండ, సాయంత్రం దండన, ఏటి గోళ అని పశువు శపిస్తుంది. అందుకే ప్రయాణాలు చేయొద్దు అని చెప్పారు. ప్రయాణాలన్నీ వాహనాల ద్వారా జరిగేవి కాబట్టి, ఎద్దుల ద్వారా, ఎద్దుల బండి ద్వారా, ఒంటెద్దు బండి ద్వారా, గుర్రాల బండి ద్వారా జరిగేవి కాబట్టి, ఒక్కోసారి గాడిదలను కూడా వాహనాలుగా ఉపయోగించేవారు కాబట్టి, ఏ ప్రయాణాలు చేయకుండా ఉంటే ఏ జంతువుల్ని వాహనంగా వాడడం, వాటిని శిక్షించం కాబట్టి కనుమనాడు ప్రయాణం చేయొద్దు అన్నారు. ఇవాళ విమానాల్లో వెళ్లే వాళ్ళకి, రైల్లో వెళ్లే వాళ్ళకి ఇది వర్తించదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సుఖంగా వెళ్ళిపోవచ్చు. ఇంకో రోజు ఉండి అత్తారిని బాధ పెట్టాల్సిన పనే లేదు. ఇదే సెంటిమెంట్ ఏమిటో, సంస్కృతి ఏమిటో తెలుసుకోవడం అంటే ఇది. ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే అర్థమైపోతుంది, పాటించాలో అక్కడ. కనుమనాడే వెళ్ళకూడదు, రైలు టికెట్ దొరికినా సరే తీసుకోవడం మానేస్తాడు ఈయన. ఎందుకు వెళ్ళకూడదు అన్నారు? పెడితే ఏమిటి, వాళ్ళకేమిటి నష్టం? సూర్యుడికి నష్టమా, చంద్రుడికి నష్టమా, మకర సంక్రమణానికి నష్టమా, ఇండియన్ గవర్నమెంట్కి నష్టమా? రైళ్లన్నీ ఆగిపోతే వాళ్ళకే నష్టం. పూర్వకాలం జంతువులు వాహనాలుగా వాడడం వల్ల, వాహనంగా జంతువును ఉపయోగిస్తే జంతువును కొట్టక తప్పదు కాబట్టి, సన్మానం చేసిన రోజునే అవమానం చేయడం భావ్యం కాదు కాబట్టి కనుమనాడు వెళ్ళొద్దన్నారు. ఇంకో కారణం ఏమీ లేదు ప్రత్యేకంగా. అంచేత అలా చేసి ఇప్పుడు అవసరం లేదు, కనుమనాడైనా వెళ్ళొచ్చు, ముక్కనుమనాడైనా వెళ్ళొచ్చు, నీకు వీళ్ళు పడిచి. ఇంకో ఆశ్చర్యం, ఇప్పుడు హరిదాసులు వస్తారు, ఎంత గట్టిగా పాడతారండి, ఎంత గొంతు అలిసిపోతుందండి. వాళ్ళ నెత్తి మీద ఉండే పాత్ర చూడండి, చిన్నది ఉంటుంది ఇంతే,
కొండలోనూ పెద్ద పెద్ద డేగిశారు పెట్టుకోరు వాళ్ళు, మొయ్యలేరు కూడా, ఇంత ఉంటుంది అంతే. అందులో మళ్ళీ సగం పూలదండలే సరిపోతాయి, దాని చుట్టూ అలంకారం. అందులో ఎన్ని బియ్యం పడతాయి? కేజీ బియ్యం, 2 కేజీలు బియ్యం పడితే గొప్ప, అంతకంటే పట్టం. దానికోసం మన ఇంటి ముందు నిలబడి అన్నమాచార్య కీర్తన పడతాడు, త్యాగరాజ కీర్తన పడతాడు. అది ఎంత జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు. మనం పెట్టేది పిడికెడు బియ్యం, మనకిచ్చేది కొండంత జ్ఞానం. పిడికెడు బియ్యము ప్రీతిగా గేయకొని హరినామధనమెచ్చు కరుణతోడా. పిడికెడు బియ్యం తీసుకుని మనకి హరినామం అనేటువంటి కరుణని బస్తాల కొద్దీ ఇచ్చి పెడుతున్నాడు. ఆ హరిదాసుల సంస్కృతిని మనం పోషించాలి. అటువంటి వైభవంతో వచ్చింది. వచ్చే 1000 ఏండ్ల వచ్చే సంక్రాంతి 1000 ఏండ్ల వైభవంబు తెచ్చే తెలుగింటి వాకిండ్లు తేరులకు చూవిచ్చే. తేరు అంటే రథం, ప్రతి వాకిలి ముందు రథం. అంతేకాదు, గొబ్బెమ్మలను తొక్కచొచ్చే గంగిరెద్దులు అయిననేమనరు అది ముద్దో ఏమో. గంగిరెద్దులు వాళ్ళు వస్తారు, హరిదాసు హరినామస్మరణ చేస్తాడు, బెచ్చమేమని అడగడు. గంగిరెద్దుల వాడు వచ్చి డూడు డూడు బసవన్న అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటాడు. అమ్మాయి ఇంత ముద్దుండే పెట్టమని అడగడు. అది భారత జాతి పౌరుషం. ఇంటికి భిక్షాటనకు వచ్చిన వాడు కూడా తన కళని ప్రదర్శిస్తాడు తప్ప చెయ్యి సాసరండి. ఈ దేశంలో హైందవ సంస్కృతి గొప్పదనమే అది. చెయ్యి సాసద్దు, ఇది కళ ప్రదర్శించు. అప్పుడు వాడికి అనిపిస్తే ఇస్తాడు. కళను ఆస్వాదించే లక్షణం ఉంటే ఇస్తాడు, గొడ్డుమోత అయితే పోతాడు. కళను మనం ఆస్వాదించట్లేదు. ఒక పాటని, ఒక పద్యాన్ని, ఒక నాట్యాన్ని ఆస్వాదించలేకపోతున్నామంటే మనుషులం కాదు, జంతువులం కింద లెక్క. సంగీతం సాహిత్యం ఇష్టం కావట్లేదు అంటే వాడు పనికిరాడు మనిషి. పనికిరాడు మనిషి. సంగీతం సాహిత్యం ఇష్టం లేనివాడు జీవితానికి, సంసారానికి కూడా పనికిరాడు. ఎందుకంటే సంగీతం సాహిత్యం రెండు మనిషి మనస్సును మృదువుగా చేస్తాయి, క్రూరమైన ఆలోచనలు తగ్గించేస్తాయి, మృదువైన ఆలోచనల్ని పెంచుతాయి. అప్పుడు జీవితం బాగుంటుంది. ఆ హరినామాన్ని ఇస్తున్నాడు. గంగిరెద్దులు వాళ్ళు వస్తారు, పాట పాడతారు, అంతేగాని ఏం అడగరు. మనం ఏదో పట్టు పని చేస్తే వాడు కట్టుకోడండి, ఎద్దు మీద వేస్తాడు. పట్టు చేరేస్తే వాడు కట్టుకోడు, దాని మీద వేస్తాడు, దానికి అలంకారం చేస్తాడు. మనం ఇచ్చే బియ్యమో 10 రూపాయలు తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అక్కడ అంత తక్కువ డబ్బు తీసుకుని ఎక్కువ హరినామాన్ని ఇచ్చేటువంటి పండుగ అండి ఇది. తెలుగింటి వాకిండ్లు తేరులకు చూపించే గొబ్బెమ్మలను తొక్కజొచ్చే గంగిరెద్దులు అయిననేమనరు అదే ముద్దో ఏమో. ఆ గంగిరెద్దు వస్తూ గొబ్బెమ్మను తొక్కేస్తుంది. అయినా సరే పెట్టిన వాళ్ళకి బాధగా ఉంటుంది. మరి కష్టపడి పెట్టాం, గంగిరెద్దు తొక్కింది. అదే ఊళ్ళో కుర్రాడు ఎవరైనా తొక్కితే ఇదివరకు జడ పెట్టి కొట్టేవారు, ఇప్పుడు ఫోన్ ఇట్టి కొడతారు. ఇదివరకు జడలు ఉండేవి, ఇప్పుడు జడలు లేవు, అంతే తేడా. ఇదివరకు ఎవరన్నా వచ్చి తొక్కితే జడ విసిరేవారు. జడ ఎంత పొడుగుందంటే పక్క వీధిలో వాడికి కూడా తగిలేది, దెబ్బకి జడిచిపోయేవాడు వాడు. అందుకని అంత జాగ్రత్తగా కాపాడుకుంటారు. అటువంటి పండుగల్ని, ఆచారాల్ని మనం పూర్తిగా కాపాడుకోవాలి.